Hey guys, welcome back to my channel. Namaste madam. So day 2 at Bali అన్నమాట. సో ఇందులో మెయిన్గా చూపించిన హంగారా గేట్ అయితే ఇవాళ చూపించేస్తా. సో ఇప్పుడు మీరు చూస్తున్నది మేమున్న హోటల్. సో ముందు ఎపిసోడ్ చూస్తుంటే కనుక అందులో మేము హోటల్లో చెక్ ఇన్ అయ్యాం కదా, అక్కడ బ్రేక్ఫాస్ట్ వ్యూ అనమాట. సో ఆబ్వియస్లీ ఎప్పుడైనా హోటల్ బుక్ చేసుకున్నప్పుడు ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ బుక్ చేసుకుంటే ఇట్స్ కాంప్లిమెంటరీ యూజువల్లీ. సో యూ కెన్ హ్యావ్ అ బుఫే ఫుడ్ అనమాట. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? సో హ్యాపీనెస్ ఏంటంటే పాపం పిల్లలు బాగా ఎక్స్ప్లోర్ చేస్తారనమాట మనం ఇలా వెకేషన్స్ తీసుకెళ్తే. ఇంత హ్యాపీగా ఉంది చూడండి. బుక్స్లో చదువుకున్న దానికల్లా ప్రాక్టికల్ ఏంటంటే బాగా గట్టిగా గుర్తుంటుంది వాళ్ళకి. ఇంత కష్టపడి ప్లేస్ ఎత్తుక్కుని వచ్చి కూర్చుందాం అనుకుంటే ఇక్కడ పక్కనే స్విమ్మింగ్ పూల్ కనిపించింది. ఇప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్లోకి దిగాలంట. కానీ వ్యూ మాత్రం పీక్స్. మార్నింగ్ లెగ్గానే వర్షం స్టార్ట్ అయింది. వెరీ మైల్డ్ డ్రిజ్లింగ్ అవుతుంది. వ్యూ, స్విమ్మింగ్ పూల్, బీచ్ బా. చాక్లెట్ దోశ. చాక్లెట్ దోశ. నువ్వు చాకోస్. ఇంటర్నేషనల్ ట్రిప్స్లో అయితే కనుక ఇలా ట్రావెల్ ప్యాక్, ఫ్రెండ్లీ ప్యాక్స్ పట్టుకెళ్ళడం బెటర్. ఎందుకంటే ఏం దొరుకుతాయో మనకు తెలియదు కాబట్టి. మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బయలుదేరిపోయాము మేము. నెక్స్ట్ హంగారా గేట్ చూడడానికి వెళ్తున్నాము. 45 minutes. కానీ ఈ రోడ్ ట్రిప్ మొత్తం కొంచెం చాలా డిసప్పాయింట్ అయ్యా నేను. మా ఎండగంటలో లాకులు ఉన్నట్టు భీమవరం దగ్గర అన్నీ ఓ పక్క కాలువ, ఓ పక్క రోడ్, చిన్న రోడ్ ఉన్నట్టు. ఇది టెంపుల్ అన్నమాట. చూసారుగా ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. సమ్వేర్ ఏంటో ఈ రోడ్లు చూస్తే అబ్బా భయంకరమైన ఫారెన్ వెళ్ళామన్న ఫీలింగ్ అయితే అస్సలు లేదు. ప్రిటీ యావరేజ్గా చాలా చిన్న సందులు, హెవీ ట్రాఫిక్ ఇక్కడ. హలో, అబ్బో వీళ్ళ ప్రేమ తట్టుకోలేకపోతున్నాం అసలు. వచ్చిందయ్యా వయ్యారి. ఏదో ఉంటుంది అనుకుని పరిగెత్తుకుంటూ వస్తే ఇంటర్నేషనల్ ట్రిప్ బాలి. అది ఎలా ఉంది తెలుసా, మా భీమవరం చూసినట్టుంది అసలు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సేమ్ యాజ్ ఇట్ ఇస్. మాకు ఒక కాలువ ఉంటుంది, ఎండగంట కాలువ, లాకులు అని చెప్పి. అలానే ఒక కాలువ వచ్చింది. ఆ కాలువ పక్క ఇంత చిన్న రోడ్. ఇది నేను చూడలే. సేమ్ గోవాలో వెళ్ళి క్యాలంగట్ బీచ్ లో రాత్రి ఎలా అయితే తిరిగాము ఆ రోజు, సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలానే ఉంది. కాకపోతే తెలుగు వాళ్ళు ఉండరు, అంత ఫారినర్ గా అనిపిస్తారు. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఒకటే డిఫరెన్స్, అది తప్పించితే కొంచెం కేరళని కొంచెం గోవాని మిక్స్ చేసి చూస్తే అదే బాలి అన్నమాట. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. అదేదో మన డబ్బుల్లోనే ఖర్చు పెట్టుకుని వెళ్ళుంటే ఇంకా కంప్లీషన్ ఎందుకు డైలాగ్. మాట్లాడుకోవటాలు లేవు. నేను వేసుకున్న ఈ డ్రెస్ ఎంతో తెలుసా అసలు. బాలీలో కొనుక్కున్నాం, మేడ్ ఇన్ బాలి అంట. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? బాగుంది కదా నా డ్రెస్. ఏదో మా ఆయన వేసుకున్నారు, పిల్ల కూడా వేసుకుంది. హార్డ్గా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. కాస్ట్, నా జీవితంలో ఇంత కాస్ట్లీయెస్ట్ డ్రెస్ ఎప్పుడు వేసుకోలేదేమో. అక్కడ బోర్డు చూసారా, అక్కడ 299 అని రాస్తుంది. 299 రూపీస్ ఓన్లీ కదా. మన భాషలో పరిగెత్తుకుంటూ వెళ్ళి బిల్లింగ్ వేయించుకుని వెళ్ళా. ఆ పక్కనే చిన్నగా కే అని పెట్టాడు అనమాట. ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా. వాడిని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నా తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. 2,90,000 అంటే 10,000 తక్కువ. 3 lakh రూపీస్ అంట ఈ డ్రెస్. నచ్చిందా?
ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. మా ఆయన నా మీద ప్రేమ ఎక్కువ అయిపోయి 3 లక్షలు పెట్టి డ్రెస్ కొనిచ్చారు. మన కరెన్సీలో లెక్కేసుకుందాం ఇప్పుడు. 3 లక్షలు అంటే వాళ్ళకి 1,50,000 అంటే మనకి 800 సంవేర్ మన కరెన్సీలో. ఇలా కరెన్సీ చాలా తక్కువ అన్నమాట ప్రైస్. సో అందుకని ఇక్కడ ఖర్చు పెట్టడంలో లక్షలు పోస్తే 100 లక్షలు ఓకే, అప్పుడప్పుడు ఖర్చు పెట్టచ్చు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే ఎవ్రీ సిగ్నల్ దగ్గర ఎక్కడైనా ఆగితే మనకి రాజకీయ నాయకులు ఫోటోలు విగ్రహాలు ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం ప్రతి దగ్గర కృష్ణుడు, ఇది చూసారా భగవద్గీత, కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నటువంటి విగ్రహం అన్నమాట. ప్రతి దగ్గర ఇలానే ఉంటాయి, రకరకాల దేవుళ్ళే. ఆయనే అనమాట మా డ్రైవరు. నేనేం చెప్తానో ఆయనకు అర్థం కాదు, ఆయన చెప్తానో నాకు అసలు అర్థం కాదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇద్దరు గూగుల్ ట్రాన్స్లేటర్ యాప్లో ఒకరి ఫోన్లో ఒకరు ఏవో మాట్లాడి చెప్తా ఉంటాం అనమాట. అది మళ్ళీ ఆయన మార్చి వినిపించి చూపించి మనకి చెప్తా ఉంటారు ఏంటన్నది అర్థం చేసుకోవాలి. అదండి, ఆయన ఏదో చెప్తున్నాడు వాళ్ళ భాషలో, మనకేం అర్థం కాదు. ఇప్పుడు ఆ ట్రాన్స్లేటర్ దాన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది, సో మనకి అది వినిపిస్తాడు ఆయన. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఈ హంగారీ గేట్ ఎక్కడో పైన ఉందన్నమాట. దీనికోసం మనం కొండ ఎక్కుతున్నాము. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కొండ ఎక్కినట్టు ఉంది. అసలు సన్నగా కొండలో 2 పైగా ఇది. మన కంట్రీ చాలా డెవలప్డ్ కంట్రీ అన్న ఫీలింగ్ ఎలాంటివి చూసినప్పుడే వస్తుంది అన్నమాట. నార్మల్గా అయితే ఇది కరెంట్ పీక్ సమ్మర్ ఇది, కానీ చూసారా మనం వర్షం హైదరాబాద్ నుంచి పట్టుకెళ్ళామన్నమాట. వర్షం మంచు 2 ఒక్కసారే కంప్లీట్ మంచులో మునిగిపోయింది అంతా. దాని మీద స్లైట్గా వర్షం పడుతూ చూడ్డానికైతే చాలా బాగుంది. ఫైనల్లీ 40 minutes జర్నీ తర్వాత వచ్చేసాం. ఇదే దాని ఎంట్రన్స్ అంటే ఏంటో. వర్షం పడుతుందని రెయిన్ కోట్లు కొనుక్కున్నాం ఇక్కడ. చూసారా మా అవతారం ఎలా ఉందో. ఇన్ని కష్టాలు మనకు అవసరం అంటారా? అందుకే అంటారు పడ్డవాడు చెడ్డవాడు కాదు అని. పడ్డాకరే కష్టం తెలుస్తుంది మనకి. హందారా గేట్ అనమాట. అక్కడ ఫోటో దిగడానికి డబ్బులు ఇవ్వాలంట. అక్షరాల 1,00,000 రూపాయలు ఎంట్రన్స్ టికెట్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సో ఇక్కడ నుంచున్నారు కదా క్యూలో ఇటు సైడ్. అందరికి ఏంటంటే నంబర్ అనమాట, ఒక నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ పిలుస్తారు అనమాట 30, 31 అని. బై 1 టర్న్స్ వేసి మనకి ఫోటోలు ఒకరి తర్వాత ఒకరు దిగాలన్నమాట. మన టోకెన్ నెంబర్ చూసారా 49. ఇదే కాదు, బాలీలో ఎక్కడ ఏది దిగాలన్నా కూడా 200 ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. మేము మై ట్రిప్లో బుక్ చేసుకోవడం వల్ల ఇవన్నీ వాళ్ళు పెట్టుకుంటారు అనమాట, మనకు సంబంధం లేదు. బట్ స్టిల్ 1 hour to 1.5 hour ప్రతి లొకేషన్ బాలీలో ఇంతే వెయిటింగ్ టైం. చూసారుగా జనాలు అందరూ వర్షంలో కూడా 1.5 నుంచి ఇలా నుంచునే ఉన్నారనమాట ఇవి చూడ్డానికి. ఆ ఒక్క సింగిల్ ఫోటో బాలి అని చెప్పుకోవడానికి పడే కష్టాలు అనమాట పాపం వీళ్ళందరూ. అంటే మనం కూడా అందులో ఒకళ్ళం అనుకోండి, అది వేరే విషయం. లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది చూడండి ఎంత హ్యాపీగా ఉందా. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను.
Congratulations. Thank you. 1.5 hours ఏం చేయకుండా అక్కడ చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టము. వాళ్ళకి చిరాకు వస్తుంది, ఏం చేయాలో అర్థం కాదనమాట. సో చూసారు కదా పాపం, అది సడన్గా ఏడవడం మొదలుపెట్టింది. ఏమో దానికి ఏమైందో ఏంటో అసలు. సో మన సెలబ్రిటీస్ అనమాట, ఇది ఎవరో కాదు, మనకి బిగ్ బాస్లో ఉంది కదా ఇప్పుడు విష్ణుప్రియ అనమాట. వాళ్ళు ఇంత క్యూలో నుంచి ఫోటో దిగారు, మా ముందు నంబర్. బట్ రిజల్ట్ ఇది అనమాట, ఎండ్ ఆఫ్ ద డే. దీనికోసమే మనం ఇంతసేపు వెయిట్ చేసింది. ఈ రోజు వీడియో అయితే ఇంతే. సో ఇదే హంగారా గేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ బాలి.